10-15 సంవత్సరాలు మాకు రానప్పటికీ కూడా కంప్లీట్ తీసుకున్నాం సార్. ఆ కంప్లీట్ చేసిన తర్వాత నుంచి దాదాపు ఇప్పుడు 5 నెలలు అయింది సార్. పోతే దాదాపు 10 నిమిషాలు మీరు ఎవరు చేసుకుంటారో చెప్తారు. ఏం చేసిన ఇదేం కాదు. మీ స్థాయి ఎంత, మా స్థాయి ఎంత, మీరు కలిసి మేమేం చేయగలుగుతాం. తెరవడానికి కారణం ఏంటంటే సార్, అనేక అధికారులు కలిసినాం సార్. మేము గత 2016 సంవత్సరం నుంచి నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో ఈగల్ హండ్రెడ్ ఏజెన్సీ తరఫున సెక్యూరిటీ గార్డ్స్ విధులు నిర్వహిస్తున్నాము. అయితే 6,000 నుంచి మేము జీతానికి పనిచేసుకుంటూ వచ్చినాము. అయితే ఎంఓయూ కాపీ ప్రకారం మాకు జీతాలు ఇవ్వడానికి అప్పట్లో ఎంఓయూ కాపీలో ఇంత జీతం ఇవ్వాలని కుదర్చలేదు. అయితే గతంలో మేము టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆయన హామీ ఇచ్చారు, ఖచ్చితంగా మీకు ఏజెన్సీ వాళ్ళు ఈ విధంగా దోపిడీ చేస్తున్నాయి, అందుకే మీకు ఎంఓయూ కాపీలో జియో మెన్షన్ చేస్తాము, ఆ జియో ప్రకారం జీతాలు వచ్చేలాగా చేస్తామనేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసినాము, డిఎంఈని కలిసినాము, వీళ్ళందరినీ కలిసినప్పుడు వీళ్ళందరూ కూడా మాకు హామీ ఇచ్చారు, మీకు 16,000 అకౌంట్లో పడుతుంది, మిగతాదంతా మీకు పిఎఫ్ఈఎస్ఐ కట్టేతాయమ్మా, సూపర్వైజర్లకు కూడా జీతాలు పెరుగుతాయని చెప్పారు. అలాగైతే మేము పనిచేస్తున్నప్పటికీ ఏజెన్సీ వాళ్ళు అనేకమైన ధర్నాలు చేసినప్పటికీ మీకు ఇచ్చేది 12,099, అంతకు మించి ₹1 కూడా మీకు ఎక్కువ ఇవ్వమన్నారు. సరే అనేసి తప్పని పరిస్థితిలో చేస్తున్న పరిస్థితుల్లో ఆడపిల్లలు అయితే సుమలత కానీ, హైమావతి కానీ, కే లక్ష్మి కానీ, వీళ్ళ పిఎఫ్లు అన్నీ పెండింగ్లు ఉన్నాయి. సుమలత వాళ్ళ నాయన చనిపోయి సుమారుగా 8 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు ఎటువంటిది ముందుకు జరగలేదు. కారణం ఏంటంటే ఏమనంటే వాళ్ళు బెదిరిస్తే మీ ఉద్యోగాలు తీసేస్తాము, మీరు మమ్మల్ని అడుగుతున్న విధంగా బెదిరిస్తున్నారు. చివరికి ఏమీ చేయలేని పరిస్థితిలో సూపరింటెండెంట్ గారిని పలుసార్లు కలిసినప్పుడు సూపరింటెండెంట్ గారు మాకు నేనేం చేయాలమ్మా, నేనేం చేయలేను, జీతాలు మేము ఇచ్చేదా డిఎంఈ గారు అనేసి అన్నారు. సరే అనేసి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో డిఎంఈ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. డిఎంఈ గారికి కంప్లైంట్ ఇస్తే డీసీఎల్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. డీసీఎల్ గారికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు డీసీఎల్ గారికి కంప్లైంట్ ఇచ్చినామని కక్షిత మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము తిరుపతికి, మీరు మీ ఇష్టం వచ్చిన పని చేసుకుంటున్నారు. డీసీఎల్ గారికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు సార్ ఇదేంటి సార్ పరిస్థితి మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారంటే మీరు మా మీదనే కంప్లైంట్ ఇస్తారా, తమాషా చేస్తున్నారన్నట్టుగా మమ్మల్ని బెదిరించారు. మేము ముందు మా దగ్గరికి రండి అనేసి చెప్పి మేము దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ముందు కేసు వాపసు తీసుకున్న తర్వాత మీ గురించి ఆలోచిస్తారు, మీ ఉద్యోగాలు ఇవ్వాలి, అప్పుడు డెసిషన్ చేస్తా అన్నాడు. సరే అనేసి భయపడి మేము కేసు వాపసు తీసుకుంటే వాపసు తర్వాత కనీసం అంటే నెల దాకా ఫోన్లు తెలియదు, ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇదేంటి సార్ మా పరిస్థితి అంటే మీరు నా మీద కంప్లైంట్ ఇచ్చినందుకు మిమ్మల్ని తీసుకొని మీ బుద్ధి పుట్టిన చేసుకొని అని అంటున్నారు. డీసీఎల్ గారిని చేసి డీసీఎల్ గారిని ఎవరిని నేను మేనేజ్ చేయగలను, మీరు బుద్ధి పుట్టిన చేసుకోండి, మీకు చేతనేది చేసుకోండి, నేనైతే మిమ్మల్ని తీసుకునే ప్రసక్తి లేదు, మీ జీతాలు ఇచ్చే ప్రసక్తి లేని విధంగా మాట్లాడుతున్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వారు నంద్యాల లోకల్ మినిస్టర్ గారు ఎన్ఎండి ఫరూక్ గారు అలాగే నారా లోకేష్ గారు దీనిపై స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. దీనికి అంతటి కారణం ఈగల్ హండ్రెడ్ ఏజెన్సీ వారు ముని బాలకుమార్ సారు, శంకర్ సార్ మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. చెప్పున్నాను, మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఈగల్ హంటర్ కాంట్రాక్ట్ని తొలగించి రద్దు చేసి మమ్మల్ని మా స్నేహితులను కూడా వారిని అవుట్సోర్సింగ్లో కలిపే విధానం చేయాలని, ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఈ యొక్క కాంట్రాక్టులు ఉన్నన్ని రోజులు మాకు ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి ప్రభుత్వం స్పందించాలి. దయచేసి ఇప్పుడు ఈ యొక్క దీనికి కారణం ఏజెన్సీ వారు మాత్రమే, వారు చేసిన మోసాల వలన ఇప్పుడు మేము ఇబ్బందులు అవుతున్నాం కాబట్టి మమ్మల్ని మా కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం. ఇలాంటి సెక్యూరిటీ గార్డ్స్ ఎంతోమంది రాష్ట్రంలో ఉన్నారు, అలాంటి వారికి అందరికీ అన్యాయం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం త్వరగా దీన్ని చొరవ తీసుకొని సెక్యూరిటీ గార్డ్స్కు న్యాయం చేస్తారని కోరుతున్నాము. నీ కొడుకు వల్ల వచ్చినావు, డబ్బు వల్ల రాలే.
वाले बच्चे को అమ్మ మీరు 5 మంది రారు మరి లేని వాళ్ళు ఇట్రారు ముందు రారు బయట మధ్య तुमको भेजा अग्रवाल आदि क्या चलो పురస్కరించుకొని నంద్యాల ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో ఏడాది రంజాన్ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని చెప్పి రంజాన్ తోఫా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా పిలుపును మన్నించి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ దేవి సుబ్బారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ గారు రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టి దాదాపు 10 సంవత్సరాలు అయింది. రాబో కాలంలో కూడా ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో పేద మధ్యతరగతి కుటుంబాలకు మరెన్నో సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆవాస్ కమిటీ ముందుంటుంది. అదేవిధంగా ఒక ముస్లిం కుటుంబాలే కాకుండా ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు కూడా చీరల పంపిణీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి సహకరిస్తున్నటువంటి నా కుటుంబ సభ్యులకు మరియు నా స్నేహితులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో కాలంలో ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇంట్లో దాదాపు మొత్తం కిరాణా అన్నీ ఉన్నాయి. ఈ కాలంలో కూడా బాబులాల్ లాంటి మనుషులు ఉన్నారంటే చాలా సంతోషంగా, ఎందుకంటే చాలామంది పేద ప్రజలకు, ఎందుకంటే రంజాన్ నెలలో చాలామంది ఇబ్బంది పడతారు, చాలామంది పేద ప్రజలు ఉన్నారు నంద్యాలలో. అట్లాంటి బాబులాల్ గారు ముందుకు వచ్చి చాలామందిని కిట్లు పంపించడం జరిగింది. అట్లానే అల్లాతో దువా చేస్తాను, బాబులాల్కి మంచిగా చూసుకోవాలని. ఆవాస్ కమిటీ తరఫున బాబుల్లా అయితేనేమి, వాళ్ళ కుటుంబ సభ్యులు, పెద్దవారు గఫూర్ అయితేనేమి, వీరందరి ఆధ్వర్యంలో అలాగే నన్ను మరియు ఈరోజుని పిలిపించి మా చేతుల మీదుగా ఇప్పించడం మాకు ఎంతో ఆనందదాయకము. ఎందుకంటే డబ్బు అయినది పుణ్యం మాటన్నిట్టు మా చేతుల మీద ఇచ్చినాడు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఎందుకంటే ఖురాన్లోనే ఉందని చెప్తున్నారు. ఎందుకంటే సంవత్సరం పొడవునా సంపాదించిన దాంట్లో కొంత 10% కానీ ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు పేదవాళ్లకు ఈ విధమైన రంజాన్ తోఫా ఇవ్వాలని, ఇంకొక రకంగా సహాయం చేయాలని ఖురాన్లోనే ఉందని చెప్తున్నారు. అలాంటి ఖురాన్ను నమ్ముకొని ఉన్న కుటుంబము ఆ విధంగానే ఫాలో అవుతున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు వాళ్ళ కుటుంబానికి కానీ వీరికి కానీ మా వంతు సహాయ సహకారాలు కానీ అండదండలు కానీ ఖచ్చితంగా ఉంటాయి. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న నమస్కారం. ఉద్రనం తహసీల్దార్ నేను మాట్లాడుతున్నాను. ముఖ్యంగా మన మండలంలో 8 గ్రామాలలో రీసర్వే చేయడం జరిగింది. ఆ రీసర్వే చిరకలూరు, చిన్నకంబలూరు, కోటకొండ, మందలూరు, పెద్దకంబలూరు, శ్రీరంగాపురం, లింగం దిన్నె, వెలగలపల్లిలో రీసర్వే జరిగింది. ఇంతకుముందు
ఫీల్డ్ ఇన్స్పెక్షన్కు రాని వారు, వివరాలు అందజేయని వారి పొలాలన్నింటినీ కూడా ఒకటే సర్వే నంబర్లో ఎక్కువ మంది పట్టాదారులు ఉంటే వాటిని వారంతా అనుమతించలేదు కాబట్టి, అంగీకరించలేదు కాబట్టి జాయింట్ ఎల్పిఎంస్గా వారి పొలాలను నమోదు చేయడం జరిగింది. అలాంటి జాయింట్ ఎల్పిఎంస్ ఈ 8 గ్రామాలలో 1009 ఉన్నాయి. ఈ జాయింట్ ఎల్పిఎంస్లో ఉన్న రైతులందరూ గమనించండి దయచేసి. ప్రభుత్వం వారు మంచి వెసులుబాటును కల్పించారు. ఈ మధ్యనే 13వ తారీఖున ఈ నెల జిఓఎంఎస్ నంబర్ 400 అనే జీవోను రిలీజ్ చేసి ఉన్నారు. ఆ జీవో ప్రకారము 50 రూపాయలు మాత్రం ఆన్లైన్లో కట్టి యాక్సెప్ట్ కట్టి అప్లై చేస్తే 1/1/2026 నుంచి 30/6/2026 వరకు, అంటే జూన్ 30 వరకు ఈ అవకాశం ఉన్నది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా జాయింట్ ఎల్పిఎంస్ నుంచి ప్రత్యేకంగా వారి ఎల్పిఎంస్ నమోదు చేసేదానికి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే గ్యాస్ కనెక్షన్ సంబంధించి చాలా వదంతులు వస్తున్నాయి. ఎల్పిజి గ్యాస్ సప్లై విషయంలో ఎలాంటి లోటు లేదు అని ప్రభుత్వం తరఫున తెలియజేస్తున్నాము. నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీసులో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు గ్యాస్ పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు కూడా సంప్రదించవచ్చు. వదంతులను నమ్మవద్దు. వదంతుల ద్వారా కొంతమంది ఎక్కువ గ్యాస్ సిలిండర్లను పొంది అక్రమంగా నిల్వ చేస్తూ కూడా బ్లాక్ మార్కెట్ చేసేదానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీకు అవసరమైన వెంటనే అప్లై చేసి ఫోన్ ద్వారా అప్లై చేయొచ్చు, వాట్సాప్ కాల్ ద్వారా అప్లై చేయొచ్చు. వాటి ద్వారా మీరు గ్యాస్ కనెక్షన్ రీఫిల్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. జరిగిన ప్రెస్ మీట్లో కొందరు వ్యక్తులు రాజారెడ్డి గారిని విమర్శించినారు. వాళ్ళు మాట్లాడిన ఒక 2-3 గౌడ్ గారు ఒకరు మాట్లాడినారు. లోకేష్ గౌడ ఎవరు అతను లోకేష్ గౌడ్ నా స్థలం కబ్జా చేసినారని. నేను ఈ మాట గత 10 ఏళ్ల నుండి వింటున్నా, 10-15 ఏళ్ల నుండి వింటున్నా. మళ్ళీ 2014 నుండి 19 వరకు గవర్నమెంట్ వాళ్ళదే ఉంది. మళ్ళీ ఏం చేసినాడో అర్థం కాదు. మళ్ళీ 2019 నుండి 24 వరకు అసలు ఉండరు, ఫీల్డ్లో ఉండరు. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నారో అర్థం కాదు. వాళ్ళ గవర్నమెంట్లో ఏం చేస్తారు, మా గవర్నమెంట్లో ఏం మాట్లాడారు. మళ్ళీ గవర్నమెంట్ వస్తే విమర్శలు చేస్తారు. ఇది ఏందో అర్థమే కావడం లేదు. అంటే కబ్జా జరగనట్టే కదా. ఇప్పుడు మాకు తెలిసి 7 ఏళ్ళు అయితే వాళ్ళ గవర్నమెంట్ ఉంది. 2014 నుండి 19 వరకు ఉంది. 2024 నుండి ఇప్పుడు ప్రజెంట్ దాదాపు 20 నెలలు అయిపోయింది. మళ్ళీ చేసుకోవచ్చు కదా, సర్వే చేయించుకొని నా స్థలం ఇదే చేసుకోవచ్చు కదా. ఎందుకు చేసుకోవడంలే? చెయ్యరు. ఇంకొక వ్యక్తి స్కూల్ కబ్జా చేసినా అంటారు. అసలు వాళ్ళ స్కూల్లో ఏం జరుగుతుందో వీళ్ళకి ఏమన్నా తెలుస్తుందా? అనేక బుగ్గన రాజారెడ్డి గారు ఏదో కబ్జా చేసి ఫ్లాట్లు వేశారంటే ఎట్లా వేశారో ఫ్లాట్లు చూద్దామని చెప్పేసి ఆయన వాకింగ్ వచ్చినాడు. అసలు ఆయనకు ఒక రాయి కనపడడం లేదు. ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఈడ ఒక రాయి లేదే, ఏమి లేదే, నేను కబ్జా చేశాను, ఫ్లాట్లు వేసినా అంటున్నారు. ఎట్లెట్లా మళ్ళీ ఈ రాళ్ళు వాళ్ళే ఎత్తుకపోయిరా అని చెప్తున్నాడు. ఎందుకంటే పొద్దున్న లేస్తే దాంట్లో వాకింగ్ చేస్తున్నది 70% టీడీపీ నాయకులే కాబట్టి. ఏం చెప్తే మనం ఏదన్నా ఒకటి మాట్లాడితే కనుక 10 మంది అర్థం చేసుకొని ఇది కరెక్టే కదా అనేటట్లు ఉండాలి. కానీ నోటికి ఏమొస్తే అది మాట్లాడితే బాగా ఉండదు. సరే, ఇంకా కబ్జాల గురించి మాట్లాడదామా? ఊరి అందరికీ తెలిసిన బావి ఉంటుంది. మీరంతా బెదిరించల్లో గత 40-50 ఏళ్ళ ఉన్నోళ్ళే కదా. ఉందా? ఉప్పనీళ్ళ బావి అంటారు.
మేము దాంట్లో నీళ్లు కూడా చేదుకొని తోడుకొని నీళ్లు మోసినాం మేము ఒకప్పుడు. మళ్ళా ఆ బావిని ఈరోజు కబ్జా చేసినది ఎవరు? ఆ బావిని కబ్జా చేసినది ఎవరు? ఎప్పుడు దాన్ని రిజిస్ట్రేషన్ జరిగింది? బేదంచెర్లకు సంబంధించిన బావి కాదా అది? ఒకవేళ రేపు అనొచ్చు అది మా పూర్వీకుల బావి అని. మళ్ళీ మీ పూర్వీకుల బావి అయినప్పుడు కూడా బేదంచెర్లకు ఇచ్చిన బాయే కదా. మళ్ళీ ఈ రోజు నువ్వెందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు? ఇంకొక ఆయన మాట్లాడతాడు, నాకు 2 సెంట్లు పోయింది, 4.5 ఎకరం పోయింది అని. అయ్యా, మీరు బేదంచెర్లకు ఎప్పుడొచ్చినారు? ఎన్ని ఎకరాలు మీరు సంపాదించినారు? ఇవన్నీ మేము చిట్టా తీయాలా? సరే, నీ 4.5 ఎకరా అనేది ఏమన్నా రాజారెడ్డి గారు తీసుకున్నారా? బేదంచెర్లకు ఒక ఆటో నగర్ ఉంటే కనుక బేదంచెర్లలో ప్రతి ఒక్కరు బాగుపడతారు అనే ఏకైక ఉద్దేశంతోనే కదా అక్కడ ఆటో నగర్ అని ఏర్పాటు చేస్తున్నది. దానికి సంబంధించి ఎంఆర్ఓ గారితో అదే ఆటో నగర్ లో 10 సెంట్లు కావాలని నువ్వే చెప్తున్నావు. దాన్ని రాజారెడ్డి గారు కబ్జా చేసినట్లయితే అది దాదాపుగా బేదంచెర్లలో ఆటో నగర్ పేరు మీద 300 కుటుంబాల కోసం ఇచ్చినది. అది ఎక్కడుందంటే ఏపీఐఐసిలో ఉంది. ఏపీఐఐసిలో ఉంది. ఇప్పుడు మీరు ఇంకోటి ఏమన్నారు, డబ్బులు ఎవరు కొన్నాయని. అది నువ్వు అడగాల్సింది మమ్మల్ని కాదయ్యా, ఏపీఐఐసి వాళ్ళని, ఎంఆర్ఓని. 20 నెలల నుండి గవర్నమెంట్ నుండి డబ్బులు ఎవరు కొన్నాయంటున్నారు. అసలు మాకు అర్థం కాదు. అదే మేము పరిపాలిస్తున్నామో వాళ్ళు పరిపాలిస్తున్నారా? 20 నెలల నుండి మీ గవర్నమెంట్ నుండి ఈ రోజు డబ్బులు ఎవరు కొన్నాయంటారు? ఎవరికైనా పడింటే నువ్వన్నా బయట పెట్టు, లేదా ఎంఆర్ఓ ఆఫీస్లో కూర్చొని ఎంఆర్ఓని అడగండి, లేదా కలెక్టర్ని అడగండి, లేదా ఏపీఐఐసి చైర్మన్ అడగండి డబ్బులు ఎవరు తీసుకున్నారని. ఇవన్నీ అడగకుండా ఊట మైక్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చేట్టు మాట్లాడలేదు. ఇంకా మనం ఎక్కడెక్కడ మనకు డీ పట్టాలు ఉన్నాయి, ఇవన్నీ ఇంకా తొందరలో చరిత్ర బయటకు తీస్తాము. ఇడిచిపెట్టేది ఏముండదు. మీరే చెప్పినారు కాబట్టి ఇంకా మేము కూడా స్టార్ట్ చేస్తాము. ఎక్కడెక్కడ మనం ఏమేమి డీ పట్టాలు చేపించుకున్నాము, మనకు ఎన్ని ఎకరాలు ఉంది, నువ్వు బేదంచెర్లకు ఏ పొజిషన్లో వచ్చినావు, ఏం పని చేసినావు, ఈ రోజు ఏ పొజిషన్లో ఉన్నావు, ఇవన్నీ ఇంకా తొందరలో బయట తీస్తాము. ఆ వ్యక్తికి ఖచ్చితంగా చెప్తున్నాం మేము. ఇంకా ఆయన చరిత్ర చెప్పుకోవాలంటే ఇంకా బాగుండదు. ఎక్కడో సర్పంచ్, ఏ ఊరికో సర్పంచ్, ఆయన రాజారెడ్డి గారిని విమర్శించే వ్యక్తి, పొద్దున లేసి దుప్పటి కప్పుకొని దొంగదాపున తిరిగే వ్యక్తి ఆయన కూడా మా రాజారెడ్డి గారిని విమర్శిస్తున్నారు. ఇంకా ఏం చేయాలా? వాస్తవంగా చెప్తున్నాను, ఈ బేదంచెర్ల ప్రజలు మనకు కర్మ పట్టింది. బేదంచెర్ల ప్రజలకు వీళ్ళ మాటలు ఇంటిగా మనకు కర్మ పట్టింది బేదంచెర్ల ప్రజలకు. రాజారెడ్డి గారిని చంద్రబాబుని ఎందుకు విమర్శిస్తాడంటే, ఎందుకు విమర్శించగలంటే కనుక ఇదే ఆర్డీఓ ఆయన చెప్పే విషయమే మరుసటి రోజు మైక్ పెట్టి చెప్పినాడు, రాజారెడ్డి గారు కబ్జా చేయలేదు అని. అదే ఆయన చెప్పింటే ఈ రోజు ఈ మాటనే లేదు కదా. చెప్పనీయకుండా ఉండేది మీ సీఎం గారు. ఆయన క్లియర్ గా చెప్తుంటే ఆఫ్ చేసినది మీ సీఎం గారు. మద్దతు ఏం చేసాం మొత్తం ఆర్డీఓ గారు క్లియర్ గా చెప్పింది. ఆ రోజు అదే విషయం కరెక్ట్ గా చెప్పాయని ఇంటికి ఇదంత సీన్ లేదు కదా. దానికోసమే విమర్శించాల్సి వస్తుండేది. అది విషయం పూర్తిగా తెలుసుకోకుండా మీరు మైకులు పెట్టుకుని మాట్లాడండి. లాస్ట్కి ఏమో ఆర్డీఓ అసలు సంబంధం లేని మ్యాటర్ ఇది అని చెప్పింది. ఏమైంది? ఇంకా రాజారెడ్డి గారి డెవలప్మెంట్ గురించి చెప్పాలంటే, అయ్యా మీకు అందరికీ మళ్ళీ చెప్తున్నాను, బేదంచెర్ల మన పిల్లల గురించి, పిల్లల కోసం ఉద్యోగాలు రావాలని చెప్పేసి మనము ఒక ఎంఎస్ఎంఈ సెంటర్ తెచ్చాము. ఎంఎస్ఎంఈ సెంటర్ అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. 6 నెలలు ట్రైనింగ్ చేసుకుంటే 30,000 జీతం వస్తుందని చెప్పి దాన్ని తెచ్చాము. దాన్ని ఎవరు కబ్జా చేశారో ముందు అది చూడండి. ఆ ఎంఎస్ఎంఈ సెంటర్ ఎక్కడికి పోయింది? ఎందుకు మన బేదంచెర్లలో ఓపెన్ కావడం లేదు? బిల్డింగ్ తయారైనా కూడా పిల్లల కోసం చేసినది ఎక్కడికి పోయిందని దాని గురించి ఎతకండియా. ఐటీఐ కాలేజీ కంప్లీట్ అయినా కూడా ఇంకా ఐటీఐ కాలేజ్ ఎందుకు షిఫ్ట్ కావడం లేదు? దాని గురించి అడగండి అయ్యా. నేను ఇంతకుముందే చెప్పాను, వాల్మీకుల కోసము
ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేనిది వాల్మీకి భవన్ బేదంచెర్లకు తీసుకొని వస్తే దాన్ని కంప్లీట్ చేయకుండా ఎందుకు ఉండాలో దాన్ని అడగండి అయ్యా. అది మాత్రం అడగరు. ఎందుకంటే అది అడిగితే కనుక ఇబ్బంది వాళ్ళకు. మీరు బేదంచెర్ల యూత్ కోసం ఉండాలా, బేదంచెర్ల పెద్దవాళ్ళ కోసం ఉండాలా? 50 ఏళ్లకు పింఛన్ అన్నారు, 50 ఏళ్లకు పింఛన్ ఎందుకు ఇవ్వడం లేదు అది అడగండి అయ్యా. మీరు ఈ రోజు వరకు ఒక కొత్త పింఛన్ రావడం లేదు, ఎందుకు రావడం లేదని దాని గురించి గట్టిగా అడగండి అయ్యా. ఆడవాళ్లకు ప్రతి నెల 1500 ఇస్తామన్నారు, అది ఇవ్వడం లేదు, దాని గురించి అడగండి అయ్యా ఎందుకు ఇవ్వడం లేదని. ఇది మాత్రం అడగరు. రాజారెడ్డి సీఎంని విమర్శించారు. రాజారెడ్డిని సీఎం అనేది హక్కు లేదు. ఎందుకు లేదయ్యా హక్కు? ప్రజల కోసం ప్రతి ఒక్కరూ అడగొచ్చు, అడిగే హక్కు ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, రేపు మీరైనా కూడా రేపు ప్రజలు లేకపోతే ప్రజలు అడిగే ప్రశ్నకు మీరు కూడా సమాధానం చెప్పాలా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ యూత్కు 3000 రూపాయల జీతం నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, ఎక్కడుందయ్యా? ముందు దీనిల గురించి ప్రశ్నించుకోండి. దీనిలను చేసి ప్రతిపక్షంలో ఉన్న రాజారెడ్డి గారిని ఎట్లా విమర్శించాలని ఆలోచన చేయండి. ఇవన్నీ టాపిక్స్ వస్తాయని చెప్పేసి ఈ టాపిక్స్ రానియకుండా ఇవి రాకుండా ఉండాలంటే మనం ఏదో ఒకటి బురద చల్లాలా. అదేదో గుడ్డ కాల్చి మొగం మీద వేస్తే మనం ఆ గుడ్డను తీసుకొని పోతాం మసంత అవుతుంది. అట్లా గుడ్డ కాల్చి మొగం మీద వేయడం, వాళ్ళు తుడుచుకుంటుంటారు, మన పని మనం చేసుకోవచ్చు. ఇది కాదు రాజకీయం. మనం ప్రజలకు ఏం చేస్తున్నాము, చెప్పిన మాట నెరవేర్చినామా లేదా, అది ఆలోచన చేయండి. అది ఆలోచన చేయకుండా ఆయన అదన్నాడు ఈయన ఇదన్నాడు అని చెప్పుకుంటూ పోతే ఎక్కడ? గత 5 ఏళ్లలో మద్దిలేటి స్వామిలో ఒక్క సీసా మందు అమ్మాలంటే భయపడ్డారు. ఈ రోజు ఏం జరుగుతుంది అదే మద్దిలేటి స్వామిలో? దాని గురించి ఆలోచన చేయండి. ఇవన్నీ ఆలోచన చేసుకొని మీరు తప్పు చేస్తున్నారు, మంచి చేస్తున్నారు, మీ మనసాక్షి వదిలేస్తున్నారు. మీరు ప్రతిదీ ఏదన్నా ఒకటి మాట్లాడాలనుకుంటే ముందు మనమేంది అనేది ఆలోచన చేయండి. ముందు మేమేం చేస్తున్నాం అనేది ఆలోచన చేయండి. దాని గురించి ఆలోచన చేసుకున్నాక అవతల వ్యక్తిని ఎట్లా విమర్శించాలనేది చూడండి. బేదంచెర్లలో కాదు, ఆంధ్రప్రదేశ్లోనే రాజారెడ్డి గారిని విమర్శించే అర్హత ఎవ్వరికీ లేదు. దీనికి కారణం ఏమంటే ఆయన క్యారెక్టర్, కమిట్మెంట్ ఉండే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఆ జగన్మోహన్ రెడ్డికి ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చనీగా రామునికి ఆంజనేయుని లెక్క ఖచ్చితంగా ఈ హామీ నెరవేర్చాలా అంటే కనుక ఆర్థిక మంత్రిగా ఉండి ఆ డబ్బులను తీసుకొని వచ్చేసి ప్రతి చెప్పిన టయానికి చెప్పినట్టు ఇచ్చిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని సహకరించిన వ్యక్తి ఎవరంటే మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. మీరా వారి గురించి మాట్లాడేది? మీకు ధైర్యం ఉందా? ముందు పింఛన్ వాల్మీకులకు, బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు 50 ఏళ్లకు పింఛన్ ఇవ్వాలయా అని అడిగే ధైర్యం ఉందా మీ ఎమ్మెల్యేలు? మీకు ఆ ధైర్యం లేదు. మీరు మొదట మీరు చెప్పిన సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడి తరువాత మా రాజారెడ్డి గారిని విమర్శించడం నేర్చుకోండి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బేతంచెర్ల ప్రజానికానికి, సామాన్య మధ్యతరగతి ప్రజల ప్రాణానికి ప్రాణాంతకంగా మారినటువంటి సౌభాగ్యశ్రీ ఇన్స్టంట్ పేడరంగిని తక్షణమే బ్యాన్ చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధాన ఉద్దేశం ఏంటంటే బేతంచెర్లనే కాక దాదాపుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా సహజ సిద్ధమైనటువంటి పేడరంగు కలర్ ఉందని చెప్పేసి అందరూ వాడుతా ఉన్నారు. దీన్ని అనేక మంది సామాన్య మధ్యతరగతి ప్రజలు వాళ్ళ మనోవేదనకు గురైన సందర్భంగా ఆత్మహత్యలు పాల్పడడానికి ఇది సాధారణంగా 5 రూపాయలు కూడా ఏ షాప్కి వెళ్ళినా కానీ సరే దొరుకుతా ఉంది. దీన్ని తాగడం ద్వారా చాలా మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. ముక్కు పచ్చలారని అమాయక చిన్న పిల్లలు కూడా ఈ రోజు రోడ్డున పాల్గొనబడేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. సహజ సిద్ధమైనటువంటి రంగుని మీరు మాత్రమే వాడండి. ఇలాంటి సౌభాగ్యశ్రీ ఇన్స్టంట్ పేడ రంగును వాడకుండా ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం మీరు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా వీటికి ఏ రకంగా పర్మిషన్ ఇచ్చిందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రజల ప్రాణానికి ముప్పై ఉన్నటువంటి దీన్ని తాగడం ద్వారా చనిపోవడం తప్ప బ్రతికేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. ఇలాంటి వాటికి ప్రభుత్వం ఏ రకంగా అనుమతులు ఇచ్చిందో మేము ప్రశ్నిస్తా ఉన్నాం.
ప్రభుత్వ అధికారులు కూడా ఇప్పటికైనా ఒకసారి ఆలోచన చేయండి. సామాన్య ప్రజలకు ప్రాణానికి ముప్పుగా ఉన్నటువంటి సౌభాగ్యశ్రీ ఇన్స్టెంట్ పేడరంగిని తక్షణమే బ్యాన్ చేయాలి. వీటిపైన తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముక్కు పచ్చలారని పసిపిల్లలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణంలో, రంజాన్ ఉగాది పండుగల వాతావరణంలో ప్రజలందరూ కూడా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ఉన్నారు. ఈ పేడ రంగు తాగి చనిపోయినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు పోగొట్టుకున్నటువంటి పిల్లలు మాత్రం అభాగ్యులుగా రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి అధికార యంత్రాంగం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా స్థానిక కేబినెట్ మినిస్టర్లు అందరూ కూడా దీని మీద ఆలోచన చేసి తక్షణమే ఆంధ్ర రాష్ట్రంలో సౌభాగ్యశ్రీ ఇన్స్టెంట్ పేడరంగిని అని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని ద్వారా ప్రజల ప్రాణానికి ముప్పు తప్ప మనకి ఎలాంటిది ఒరిగేది లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు దీన్ని బ్యాన్ చేయవలసిందిగా ఈ పేడరంగిని తక్షణమే మీరు కూడా వ్యతిరేకించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ప్రజలు కూడా అందరూ కూడా సహకరించాలని, ప్రజల ప్రాణానికి అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్తులోనైనా దీన్ని తక్షణమే బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. భార్గవ్, సిపిఐ మండల కార్యదర్శి, బేతంచెర్ల.